భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడంతో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు అంటే 24 గంటల సమయం పడుతుంది. తన చుట్టూ తాను తిరగడం వల్ల మనకు రాత్రి పగలు ఏర్పడుతుంది. అది మనం చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో చదివాం. అలానే భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి అంటే ఒక చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం సుమారు 365 రోజులు అంటే సంవత్సరం. దానివల్ల సీజన్స్ ఏర్పడుతున్నాయి. సో భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమికి ఏం లాభం ఏర్పడుతుంది అంటే భూమికి స్టెబిలిటీ వస్తుంది. ఒక మ్యాగ్నెటోస్పియర్ ఏర్పడుతుంది. అంటే భూమి తన చుట్టూ ఒక అయస్కాంత ఆవరణాన్ని ఏర్పరచుకుంటుంది. మరి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడంటే సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతాడు. సూర్యుడు ఎక్కడ ఉంటాడంటే పాలపుంత గెలాక్సీలో ఉంటారు. సో లక్షల కోట్ల సంఖ్యలో సూర్యుడు లాంటి స్టార్స్ కలిస్తే ఒక గెలాక్సీ అవుతుంది. సూర్యుడు ఉండేది పాలపుంత మిల్కీవే గెలాక్సీ. ఆ మిల్కీవే గెలాక్సీ స్పైరల్ రూపంలో ఉంటుంది, ఒక సర్పిల్ ఆకారంలో ఉంటుంది. అది కూడా సర్పిల్ ఆకార కేంద్రం చుట్టూ మిల్కీవే గెలాక్సీ ఈ స్టార్స్ అన్ని తిరుగుతూనే ఉంటాయి. ఒక చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం సుమారు 225 మిలియన్ సంవత్సరాల నుంచి 250 మిలియన్ సంవత్సరాలు. దాన్నే మనం ఒక గెలాక్టిక్ ఇయర్ అంటాం లేదా కాస్మిక్ ఇయర్ అంటాం. సో అది తిరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ స్పైరల్ షేప్లో ఉండే గెలాక్సీలో డాప్లర్ ఎఫెక్ట్ వల్ల ఒకవైపు ఉండే నక్షత్రాలు బ్లూ షిఫ్ట్లో ఉంటే అంటే బ్లూ రంగులకు వైపు మారుతున్నట్టుగా కనిపిస్తే మరొక వైపు రెడ్ షిఫ్ట్ అంటే ఎరుపు రంగులోకి మారుతున్నట్టుగా కనిపిస్తాయి. సో భూమి తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడున్న పాలపుంత మొత్తం తిరుగుతుంది. సో ప్రపంచంలో ఏదైనా ఇంకొక దాని చుట్టూ తిరుగుతుంది. మనం మనుషులం డబ్బు చుట్టూ లేదా బంధాల చుట్టూ తిరుగుతూ ఉంటాం. మీరేమంటారు?